ఏపీలో కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శించడాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. కేవలం ప్రభుత్వం ఏర్పడి 8 నెలలే అయినా ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయితే విషయాన్ని ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు. వారు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. గత ప్రభుత్వంలో పెన్షన్లు ఏడాదికి కేవలం 250 రూపాయలు పెంచుకుంటూ పోతే ఇప్పుడు మేము పెన్షన్లు 3 నెలల బకాయి కలుపుకుని ఇచ్చిన ఘనత మాదే అన్నారు. అదంతా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని మంత్రి కొండపల్లి తెలిపారు. ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏదో సూపర్ 6 స్కీమ్స్ మేము ప్లాన్ చేయట్లేదని, సూపర్ 6 పథకాలు అమలు అవ్వవు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల ప్రభుత్వంలో చాలా మంచి విషయాలు ఈరోజు ప్రభుత్వం చేస్తాము. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంపు అనేది జరిగింది. వాళ్ళు 2000 నుంచి 3000 పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచారు. అంటే మొదటి సంవత్సరంలో 250 రూపాయలు పెంచారు. 250 పెంచి ఈరోజు 5 సంవత్సరాలుగా చేసిన పనులన్నీ కూడా మేము చేశాము, 7 నెలల్లో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని చెప్తున్నారు. ఎంత దయనీయ స్థితి అంటే, మీరు ఇచ్చింది రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినప్పుడు సుమారు 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెనుబారం ఇచ్చారు. ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఏదో సూపర్ 6 స్కీమ్స్ మేము ప్లాన్ చేయట్లేదని, సూపర్ 6 పథకాలు అమలు అవ్వవు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల ప్రభుత్వంలో చాలా మంచి విషయాలు ఈరోజు ప్రభుత్వం చేస్తాము. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంపు అనేది జరిగింది. వాళ్ళు 2000 నుంచి 3000 పెన్షన్ పెంచుతామని చెప్పి సంవత్సరానికి 250